హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ ఎపిసోడ్ చూశాక లాస్ట్ ట్విస్ట్ మాత్రం ఎంతమందికి నచ్చింది. బై ద వే, నేను ఇవాళ వీకెండ్ ఎపిసోడ్ 14 గురించి మాట్లాడుతున్నాను. నాగార్జున గారు వచ్చి మాట్లాడతారు కదా ఎవ్రీ సాటర్డే. సో నిజంగా ఫైనల్ ట్విస్ట్ అయితే చాలా బాగా అదిరింది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఇది అయితే ఎట్లా ఉంటుంది, నాకు చూడాలనిపిస్తుంది, ఒకవేళ టెనెన్స్ రోల్ రివర్స్ అయితే ఏంటి అవుతుంది అని చెప్పి. సో నిజంగానే అదే జరిగింది. కొన్నిసార్లు బిగ్ బాస్ మన ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు, ఎలా చేస్తే ఎలా బాగుంటుంది, కొన్నిసార్లు మన ఐడియాస్ వింటారేమో, లేకపోతే వాళ్ళకు కూడా అదే అర్థమైద్దేమో బిగ్ బాస్ గారికి. సో బిగ్ బాస్ ఫైనల్లీ ఆ డెసిషన్ తీసుకొని రోల్స్ రివర్స్ చేశారు. ఏం రివర్స్ చేశారో చెప్తాను వినండి. సో ఫస్ట్ ఇవాళ రాగానే ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. సో ఇవాళ ఆయన 101 బర్త్డే అంట. సో మంచి యాక్టర్, మా డాడీ మన జనరేషన్ కాకుండా ఇంతకుముందు జనరేషన్ వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది ఆయన గురించి, మనకు కూడా తెలుసు. సో మంచిగా యాక్ట్ చేస్తారు నాగేశ్వరరావు గారు. సో హ్యాపీ బర్త్డే టు యూ నాగేశ్వరరావు గారు. వన్స్ అగైన్ యూ ఆల్వేస్ లీవ్ ఇన్ అవర్ హార్ట్స్. సో ఫ్రైడే ఎపిసోడ్ ఏం జరిగిందో మనకి చూపిస్తారు నాగార్జున గారు వచ్చాక. సో దాంట్లో అంత పెద్ద డిస్కస్ చేసుకోవాల్సినంత అయితే ఏం లేవు. నార్మల్గానే బర్నీ గారు, సుమన్ శెట్టి గారు మాట్లాడుకోవటం అదే జరిగింది. దాని తర్వాత ఇంకా నాగార్జున గారు వచ్చాక 1 by 1 ఈసారి విష్ చేయలేదు, ఒక బోర్డు తెచ్చుకున్నారు పెయింట్ వేయటానికి నాగార్జున గారు. అందరు నిజంగా నాగార్జున గారు ఒక క్వశ్చన్ అడుగుతుంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళకి వేరే విధంగా అర్థమయ్యి ఆన్సర్ చేస్తున్నారు తప్ప, నాగార్జున గారు అడిగింది మాత్రం దేని గురించి అడిగారంటే కెప్టెన్సీ టాస్క్. ఆ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే డిమాన్ పవన్ గారు గెలిచారో అది ఫెయిర్గా అయిందా అన్ఫేర్గా అయిందా అనేది నాగార్జున గారు అడుగుతున్నారు. కానీ నాగార్జున గారు కొన్ని వీడియోస్ వేసేసరికి ఏదైతే డిమాన్ పవన్ గారు వచ్చి రీతు చౌదరి గారికి చాక్లెట్ ఇచ్చి ఈసారి కెప్టెన్ నేను, అది రీతు చౌదరి గారు చెప్పింది కరెక్టే, దాంట్లో తప్పు పట్టడానికి లేదు. కానీ నిజంగానే తను సంచాలకుగా ఉంటుందో లేదో కూడా తనకి తెలియదు. దానికి ముందే నువ్వు అవ్వాలి కెప్టెన్ అని చెప్పి మేనిఫెస్ట్ చేశారు. ఆ మేనిఫెస్టేషన్ దాంట్లో తప్పైతే లేదు. ఇప్పుడు నాకు ఎవరన్నా ఇష్టము అని అంటే నేను వాళ్ళే అవ్వాలని చెప్పి అని అనుకుంటాను. దాంట్లో ఇట్ ఈస్ హర్ ఓన్ ఒపీనియన్. సో ఆ ప్రాసెస్ గురించి అడిగారు నాగార్జున గారు 1 by 1. కానీ ప్రతి దాంట్లో నేనున్నానని నిజంగా ఓనర్స్ నుంచి ఎందుకులేండి చెప్పటం కూడా, ప్రతిసారి నిజంగా నాగార్జున గారికి చిరాకు వచ్చింది. ప్రతి దాంట్లో మీరు మాట్లాడుతున్నారు, చెయ్యి ఎత్తుతున్నారు, ప్రతి దాంట్లో మీరు మాట్లాడుతున్నారని చెప్పి. సో ఇప్పటికైనా వాళ్ళిద్దరు అర్థం చేసుకొని కొంచెం వాయిస్ తగ్గించి వాళ్ళు అనలైజ్ చేసుకొని మాట్లాడితే వాళ్ళకే చాలా పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు నాగార్జున గారు చెప్పటం వలన మేబీ వాళ్ళకి మంచిగా అవుతుందేమో, వాళ్ళు ఇంకొకసారి రీథింక్ చేస్తారేమో ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదని. ఎందుకంటే మనం శ్రీజ గారి గేమ్స్ చూసాము, అగ్ని పరీక్షలో ప్రియా గారి గేమ్స్ కూడా చూసాము. సో మేబీ వాళ్ళు ఇప్పుడు కొంచెం ఇంకొకసారి ఆలోచిస్తారేమో వెన్ దే ఆర్ స్పీకింగ్. సో నాగార్జున గారు అట్లా చెప్పారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దని. అండ్ వీడియోస్ ఏది చూపించారు, డిమాన్ పవన్ గారు కూడా బర్నీ గారికి పెయింట్ పూసారు ఎప్పుడైతే రీతు చౌదరి గారు స్టాప్ అన్న తర్వాత. సో ఆబ్వియస్లీ అక్కడ ఫౌల్ అనేది జరిగింది. కానీ ఈ ఒక్క పాయింట్ అడుగుండాల్సింది అనిపించింది నాగార్జున గారు. మళ్ళీ డిమాన్ పవన్ గారు వెళ్ళి మనీష్ గారికి పూసాడా లేదా, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో వాళ్ళు ఏం పాయింట్ మాట్లాడుతున్నారు, ఓనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే మాట్లాడుతున్నారు. కానీ డిమాన్ పవన్ గారు మనీష్ గారికి రాశారా పెయింట్ ఫస్ట్ రౌండ్లో? లేదు కదా, ఎందుకు రాయలేదు? పోనీ ఆయన వెళ్ళి ఏమైనా ఇమాన్యుల్ గారిని టార్గెట్ చేశారా? అది కూడా లేదు కదా. అంత లాస్ట్ రౌండ్లో చేసినట్టయితే ఫస్ట్ రౌండ్లో చేయలేదు. మనీష్ గారు బర్నీ గారు పెయింట్ది ఎందుకు నెట్టేశారు? సో ఇవన్నీ నిజంగా నాగార్జున గారు అడిగారు, దట్ ఈస్ ఫైన్. ఈ ఒక్క పాయింట్ ఎందుకు డిమాన్ పవన్ గారు మనీష్ గారికి రాయలేదు అని అడుగుంటే దానికి ఇంకా వీళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చేవాళ్ళేమో అనేది తెలుసుకోవాలనిపించింది నాకు. ఇంకా అది అయిపోయింది. సో ఇంకా అది దీని గురించి మాట్లాడరు నాగార్జున గారు, ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి. దాని తర్వాత అప్పుడు
సంజన గారు వచ్చి నాగార్జున గారితో రీకెప్టెన్సీ జరగాలండి అని చెప్పి ఒక మాట అన్నారు. ఆమె కామెడీగా అందో సీరియస్గా అందో చెప్పే విధానం మాత్రం కామెడీగానే అనిపిస్తుంది. సో కానీ మళ్ళా శ్రీజ గారు వచ్చి ఇక్కడ నాగార్జున గారు చెప్పారు క్యాప్టెన్సీ డీమన్ పవన్ గారే ఒప్పుకున్నారు, లైక్ ఇది ఫెయిర్ కాదు అన్ఫేర్, సో నేను రివోక్ చేసుకొని నేను మళ్ళీ గెలుస్తానని చెప్పి డీమన్ పవన్ గారే ఒప్పుకున్నారు. సో నాగార్జున గారు చెప్పారు యువర్ కెప్టెన్సీ ఈజ్ రివోక్డ్ అని చెప్పి. మళ్ళా శ్రీజ గారు వచ్చి మాట్లాడటం ప్లేయర్ తప్పు కాదు కదా, అది సంచాలక్ తప్పు కదా, అట్లా అయితే సంజన గారు కూడా ఆమె ఎక్కువ దొంగతనాలు చేసింది అది ఇదని చెప్పి అన్నారు. కానీ అప్పుడు నాగార్జున గారు ఒక మాట అని, ఇప్పుడు మనకి న్యాయం కావాలా సూటిపోటి మాటలు కావాలా అని చెప్పి అండ్ ఇది కూడా అన్నారు. నిజంగా నాగార్జున గారిని మెచ్చుకోవాలి, ఆ పాయింట్ ట్రేస్ చేయడం కూడా. లైక్ బిగ్ బాస్ ఎంటైర్ బిగ్ బాస్ టీమ్ని నువ్వే కదా గెలిపించింది సంజన గారిని అని. సంజన గారు గుట్టు దొంగతనం చేసింది కెప్టెన్సీ టాస్క్ ముందే, అది తెలిసి కూడా శ్రీజ గారే సంజన గారిని సెలెక్ట్ చేసుకొని ఆమె ఆడింది సంజన గారికి కెప్టెన్లా అయ్యేటట్టు. మరి దాంట్లో ఆమెకి ముందే తెలిసినప్పుడు అప్పుడు సంజన గారిని సెలెక్ట్ చేయకూడదు. ఆమెను సెలెక్ట్ చేశాక ఆమె వల్ల కెప్టెన్సీ అయ్యాక ఆమె ఇలా చేసింది అలా చేసింది అని అంటాం తప్పు. మీకు ముందే తెలుసు సంజన గారు దొంగతనాలు చేస్తారు ఇలా చేస్తారు అది ఇది అని చెప్పి. దట్ ఈస్ రాంగ్ ఫ్రమ్ శ్రీజ గారు అని అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు కెప్టెన్సీ టాస్క్ ముందే అంత గొడవ అయింది సంజన గారు వల్లే అని చెప్పి. సో ఇంకా అప్పుడు నాగార్జున గారు చెప్పారు క్లియర్గా కెప్టెన్సీ ప్రాసెస్లో తప్పు జరిగింది, డీమన్ పవన్ గారు కూడా ఫౌల్గా ఆడారు కాబట్టి ఆయన రివోక్ చేయమని చెప్తున్నారు, ఇంకా మీ ప్రాబ్లం ఏంది అని చెప్పి. సంజన గారు కెప్టెన్సీ ప్రాసెస్లో ఫౌల్ జరగలేదు, కాకపోతే శ్రీజ గారి నుంచున్న స్టిక్స్ ఎవరు లాగలేదు కాబట్టి సంజన గారు విన్ అయ్యారు. దట్ ఈజ్ ఫెయిర్ ప్రాసెస్. ఇక్కడ అన్ఫేర్ జరిగింది కాబట్టి నాగార్జున గారు కెప్టెన్సీ అనేది రీవోక్ చేశారు డీమన్ పవన్ గారికి. ఆ కెప్టెన్సీ టాస్క్ ఇంకా మళ్ళీ కెప్టెన్ ఎవరు ఉంటారు అనేది రేపటి ఎపిసోడ్లో మనకు తెలుస్తుందంట. చూద్దాం ఎవరు ఉంటారు ఈసారి. ఓనర్ అవుతారా కెప్టెన్, లేకపోతే టెనెంట్ అవుతారా ఓనర్, ఈసారి ఏం టాస్క్ పెడతారు. అండ్ మళ్ళీ ఆ గేమ్ సంచాలకులు రీతు చౌదరి గారే. సో ఈసారి రీతు చౌదరి గారు ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది మనం రేపటి ఎపిసోడ్లో చూడగలం. అండ్ నాగార్జున గారు ఇంకా ఆ కెప్టెన్సీ టాస్క్ గురించి క్లారిటీ వచ్చేసాక సుమన్ శెట్టి గారిని నేను చెప్తూనే ఉన్నాను కదా, సామరస్యంగా కూడా కొన్ని చేసుకోవచ్చు బిగ్ బాస్ హౌస్లో. సో సుమన్ శెట్టి గారు నిజంగా ఆ పాత్రలోనే వెళ్తున్నారు. నాకు తెలిసి పోన్ ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారు ఇట్లానే ఉంటే ఆయన ఫ్యాన్ బేస్ చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. కూల్గా కామ్గా కంపోజ్డ్గా మాట్లాడే దగ్గర మాట్లాడటము దట్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. సో సుమన్ శెట్టి గారిని ప్రేజ్ చేశారు నాగార్జున గారు, చాలా బాగుంది. అండ్ ఆడియన్స్ క్లాపింగ్ వెన్ సుమన్ శెట్టి గారిని నాగార్జున గారు ప్రేజ్ చేసినప్పుడు ఆడియన్స్ క్లాప్ కొట్టారు, చాలా బాగా అనిపించింది. ఇంకా ఇమాన్యుయల్ గారిని ప్రేజ్ చేశారు. సో ఇమాన్యుయల్ గారికి కూడా అదే చెప్పారు, నీ గేమ్ కోసం నువ్వే ఆడు, నీ స్టాండ్ నువ్వే తీసుకో, త్యాగాలు అవన్నీ చేయదు. ఏదైతే టెనెంట్స్ ఓనర్ టాస్క్లో ఇమాన్యుయల్ తన బొమ్మలు తీసుకెళ్ళి రాము రాథోడ్ గారికి వేయటం, ఆ టాస్క్ గురించి మాట్లాడి నాగార్జున గారు త్యాగాలు అవన్నీ ఏం చేయొద్దని చెప్పారు. బర్నీ గారికి కూడా ఆ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఆ పెయింట్ విషయంలో అది జరిగేటప్పుడు ఎందుకు మాట్లాడలేదని చెప్పి నాగార్జున గారు అడిగారు. బర్నీ గారు మీరు చాలా స్ట్రాంగ్ ప్లేయర్, అందరికీ తెలుసు, ఒక్కసారి మీ వాయిస్ గొడవ కాకుండా మీ స్టాండ్ మీద ఏదైనా తప్పు జరిగినప్పుడు, మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మాకు కూడా చూడాలనిపిస్తుంది. బికాస్ మీకు ఆల్రెడీ ఆ సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి. సో బర్నీ గారికి కూడా ఆ సజెషన్ ఇచ్చారు నాగార్జున గారు, టాక్ వెన్ యూ ఫీల్ ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పేసి. సో బర్నీ గారు ప్రామిస్ చేశారు దట్ హీ విల్ టాక్ అని చెప్పి. చూద్దాము ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్స్లో. అండ్ మర్యాద మనీష్ని కూడా అడిగారు నాగార్జున గారు, హరీష్ గారిని ఇమిటేట్ చేస్తున్నావా ఫుడ్ విషయంలో, ఫుడ్ మానేస్తా అని చెప్పి అన్నారు నాగార్జున గారు. సో మర్యాద మనీష్ గారు తన ఎమోషన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు ఇంట్లో, కానీ నిజంగానే అంత బాండింగ్ ఎవరితో వీళ్ళిద్దరు హరీష్ గారికి మర్యాద మనీష్ గారికి ఏర్పడిందనేది నాకేం
అంతగా ఫామ్ అవ్వలేదు మిగతా ఓనర్స్లో కంపేర్ చేస్తే. ఇప్పుడు శ్రీజ గారికి ప్రియా గారికి బాండింగ్ ఉంది, డిమాండ్ పవన్ గారికి పవన్ కళ్యాణ్ విత్ రీతు చౌదరి గారి తనుజ గారు కానీ బాండింగ్ ఉంది. కానీ నిజంగా మర్యాద మనీష్ గారు కానీ హరీష్ గారు కానీ వాళ్ళ ఎమోషన్స్ షేర్ చేసుకునే నా ఫ్రెండ్ అని అనుకునే పర్సన్ నాకైతే ఈ 2 వీక్స్లో వాళ్ళకి అంతగా ఎవరు కనెక్ట్ అయినట్టు నాకు అనిపించలేదు. సో మర్యాద మనీష్ గారు ఫుడ్ తిననని చెప్పారంట. ఎవరైతే ఫుడ్ మానిటర్గా ఉన్నారో వాళ్ళు ఉన్నంత వరకు ఫుడ్ తిననని చెప్పారంట. సో ఇప్పుడు నాగార్జున గారు చెప్పారు ఫుడ్ మీద మాత్రం అలక చూపించద్దు అని చెప్పి. సో అది అంతటితో క్లియర్ అయిపోయింది. తర్వాత నాగార్జున గారు తనుజ గారి గేమ్ గురించి ఎందుకు సపోర్ట్ తీసుకోలేదు, బిగ్ బాసే చెప్పాడు కదా సపోర్ట్ తీసుకోమని చెప్పి. సో అదే చెప్పారు ఆయన, పంచతంత్రంలో సపోర్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్ నుంచి అయినా, ఒకవేళ ఫ్రెండ్స్ని డివైడ్ చేయడానికైనా. సో బిగ్ బాస్ హౌస్లో కొన్నిసార్లు ఫ్రెండ్ సపోర్ట్ ఉండాలి, కొన్నిసార్లు ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుంటూనే న్యాయంగా ఆడాలి. సో అన్యాయం అవసరం ఫ్రెండ్ సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ఫెయిర్ గేమ్ ఆడచ్చు. ఫ్రెండ్ సపోర్ట్ బిగ్ బాసే చెప్పాడు ఫ్రెండ్ సపోర్ట్ తీసుకోమని. సో దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ ఫ్రెండ్ సపోర్ట్ తనుజ గారు అని అనిపించింది. సో నాగార్జున గారు కూడా అదే చెప్పారు. ఇంకా హరీష్ గారి వైఫ్తో మాట్లాడారు నాగార్జున గారు. సో ఆమె నిజంగా ఒక వైఫ్కున్న క్లారిటీ ఆఫ్ థాట్స్ హైలైట్. ఆమె ఎంత కష్టపడి ఎక్కడ ఉన్నారు, ఎందుకు ఉన్నారు, వాట్ ఈజ్ నెక్స్ట్ అని చెప్పి 3 పాయింట్స్ నాగార్జున గారిని చెప్పమన్నారు హరీష్ గారికి. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఆఫ్ హరిత గారు. అండ్ నాగార్జున గారు కూడా మంచిగా 3 పాయింట్స్ చెప్పి హరీష్ గారికి బూస్టప్లా ఇచ్చారు. సో నెక్స్ట్ నుంచి నాకు తెలిసి హరీష్ గారి గేమ్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అనుకుంటా ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి. అండ్ కమింగ్ టు ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్. సో ఇక్కడ నాగార్జున గారు బిగ్ బాస్ ఏం డిసైడ్ అయ్యారంటే టెనెంట్స్ విల్ బికమ్ యాజ్ ఓనర్స్, ఓనర్స్ విల్ బికమ్ యాజ్ టెనెంట్స్. అంటే ఎవరైతే అగ్ని పరీక్ష ఆ గేమ్ షోని గెలిచి వచ్చిన వాళ్ళు ఓనర్స్లా ఇన్నాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు టెనెంట్స్ అవుతారు. అండ్ ఎవరైతే టెనెంట్స్ నుంచి ఓనర్లా మారారో బర్నీ గారు అండ్ రాము రాథోడ్ గారు ఆల్రెడీ ఓనర్లా అయ్యారు కదా. సో ఇప్పుడు వాళ్ళు కూడా టెనెంట్స్ అవుతారంటే కాదు, దే ఎర్న్డ్ దేర్ ఓనర్షిప్. సో ఓనర్గా వాళ్ళు ఎర్న్ చేసుకున్నారు కాబట్టి దే రిమైన్ యాజ్ ఓనర్స్. సో కమింగ్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ విల్ బి మోర్ ఫన్. వీళ్ళు టెనెంట్స్లా ఉంటే ఎట్లా జరుగుతుంది, వాళ్ళ ఓనర్స్లా ఉంటే ఎట్లా బిహేవ్ చేస్తారు, ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయా తగ్గుతాయా స్లో. ఇప్పుడు నిజంగా ఇప్పుడు వీళ్ళు టెనెంట్స్లా ఉండి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఏమి ఫుడ్ విషయం కానీ ఏమి అడ్వాంటేజెస్ లేకుండా ఎట్లా ఉంటుంది అనేది చెప్పేసి. సో చూద్దాం వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో ఆ సిచ్యువేషన్ అనేది. కెప్టెన్ ఎవరవుతారు రేపటి ఎపిసోడ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. తర్వాత ఇప్పుడు మానిటర్ సంగతి ఏం జరిగిద్దో నాకు కూడా తెలుసుకో. ఇప్పుడు కుకింగ్ మానిటర్ ఎవరు అవుతారు, క్లీనింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారు అనేది మనం నాకు తెలిసి రేపటి ఎపిసోడ్ చేస్తారా లేకపోతే బిగ్ బాస్ మళ్ళీ అదొక టాస్క్ పెట్టి మానిటర్స్ని సెలెక్ట్ చేస్తారా చూడాలి. నెక్స్ట్ వీక్ వరకు మనకు వెయిట్ చేయాల్సిందే ఏం జరిగిద్ది అనేది. అండ్ ఇది చెప్పినప్పుడు కూడా నాగార్జున గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు శ్రీజ గారు ప్రియా గారు మీరు అన్నిట్లో మాట్లాడుతున్నారని. ఈ నాగార్జున గారు ఎప్పుడైతే రోల్స్ రివర్స్ అని చెప్పారో కూడా వాళ్ళు ఉండి వీఆర్ రెడీ ఫర్ దట్, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్, వీఆర్ హ్యాపీ ఫర్ దట్ అని చెప్పటం ఇంకొద్దులేండి, ఏం బాగాలేదు అలా చెప్పడం కూడా. ఓకే అండి అని చెప్తే అయిపోయేది, అది ఓవర్ హైపర్గా అయిపోయి చెప్పేసినట్టు నాకు అనిపించింది. సో నౌ ద టెనెంట్స్ విల్ బి యాజ్ ఓనర్స్, ఓనర్స్ విల్ బి యాజ్ టెనెంట్స్. కమింగ్ ఎపిసోడ్స్ లెట్స్ వెయిట్. ఓకే గైస్, నా వీడియోస్ కనుక మీకు కనెక్ట్ అవుతుంటే దయచేసి షేర్ చేసి లైక్ చేయొచ్చు కదా. బాయ్ గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.